నువ్వు మా దేవాలయాలను కాపాడుతానంటే నువ్వు మాకు దేవుడివే, నువ్వు మా హిందుత్వానికి సపోర్ట్ చేస్తానంటే నువ్వు మాకు హీరోవే. నువ్వు ఓఎస్సీని వ్యతిరేకించమని మేము ఎప్పుడు అనలేదు సార్, నువ్వు ముస్లింలకు అపీజ్మెంట్ చేయకు అని మేము ఎప్పుడు అనలేదు సార్. మీ చిన్న గుండెలా కొన్ని మీ పెద్ద గుండెలా ఓ చిన్న పాత్ర హిందువులకు ఇచ్చే సార్, ఇచ్చేసినావు. శారదా పీఠం దగ్గర మాకు మద్దతు తెలిపినావు, వేములవాడ రాజరాజేశ్వరి గుడి దగ్గర కూడా నువ్వు మాకు జర చిన్న హెల్ప్ చేసినావు. హెల్ప్ అని అంటలేను, న్యాయం చేసి. బీజేపీ అర్థమవుతున్నా రైట్? ఇది ఎంత పెద్ద తెలుసా? ఇప్పుడు నేను ఇలా బీజేపీని స్పెసిఫికల్గా ఆ స్లైడ్ పెట్టి ఎందుకు మాట్లాడినా తెలుసా? దేవాదాయ శాఖ భూములకు కూడా ఇప్పుడు చేస్తున్నాడు అని అంటే బీజేపీకి నరేటివ్ లేదు కదా పోరాడేది. ఎందుకు అని అంటే ఫిలిం నగర్లా మీ వాళ్ళే ఉన్నారు కదా అని చెప్పి శివస్వామి చెప్పిండు. మళ్ళీ నేను శివస్వామిని కూడా అడుగుతాను, ఆడని గుడి కట్టిర్రా స్వామి గారు? ఆడని కట్టిపిస్తాను, కట్టిర్రా? 2000 గజాలు ఇప్పిస్తాను. మరి ఏమంతా నాకు చెప్తా, డిజిటల్ ఫెన్సింగ్ చేసి అప్పుడు మాడతాడు మీతో, శివస్వామి గారితో మాడతాడు. మన్వంతుడికి న్యాయం కాదు. హైదరాబాద్ నడిబొట్టు మీద హిందువుల భాగ్యరేఖలు మారతాయి భాగ్యనగరం అట్లా.